బైబిల్లో మొదటి పుస్తకం పేరు వినే ఉంటారు. అది ఆదికాండం. ఆదికాండం హీబ్రూ భాషలోని రషీట్ అనే పదం నుండి వచ్చింది. దాని అర్థం ప్రారంభం. ఆదికాండంలో చాలా గాథలున్నాయి. వాటిలో ఒక నిర్దిష్టమైన గాథను తీసుకొని దాని అర్థం ఏమిటో చెప్పడం తేలిక. కాని ఈ గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోవటానికి మొదట దీనిని ఒకటే మొత్తంగా చదివి దాని నిర్మాణాన్ని పరిశీలించాలి. ఈ గ్రంథాన్ని 2 ముఖ్య భాగాలుగా విభజించవచ్చు. దేవుని గురించి, సమస్త లోకాన్ని గురించి 1 నుండి 11 అధ్యాయాల్లో చెప్పబడింది. ఇక రెండో భాగంలో దేవుని గురించి, అబ్రహాము కుటుంబం గురించి 12 నుండి 50 అధ్యాయాల్లో ఉంది. ఈ 2 భాగాల మధ్య సంబంధాన్ని పరిశీలిస్తే ఈ గ్రంథ సందేశం మనకి అర్థమవుతుంది. సరే, ఇక మనం ఆది నుండి మొదలు పెడదాం. దేవుడు ప్రతిదానిని ఏ విధంగా సృష్టించాడో తెలుపుతూ ఆదికాండం మొదటి భాగం ప్రారంభమవుతుంది. సృష్టి ఖచ్చితంగా ఎలా జరిగింది అనే దాని గురించి రకరకాల వాదనలున్నాయి. ఆయన చీకటిగా, నీటితో అల్లకల్లోలంగా ఉన్న స్థితిని మనుషులు నివసించి ఫలించడానికి అనువైన ఒక అందమైన తోటగా మార్చాడు. ఇది చాలా బాగుంది. అవును, అది చాలా బాగుంది. వాస్తవానికి దేవుడు తాను చేసిన దానంతటిని గూర్చి మంచిగా ఉందని 7 సార్లు చెప్పాడు. మొదటి మానవులైన ఆదాము హవ్వల్ని ఇక్కడే కలుసుకుంటాం. ఆదాము హవ్వలు వ్యక్తులే కాక ప్రాతినిధ్య స్వభావం గలవారు కూడా. హెబ్రీ భాషలో ఆదాము అంటే మానవాళి అని, హవ్వ అంటే జీవం అని అర్థం. దేవుడు వారిని తన పోలికలో చేశాడు. మరో మాటలో మానవులు తమ సృజనాత్మకతలో, మంచితనంలో సృష్టికర్త స్వభావాన్ని ప్రతిబింబించాలి. ఆయన చేసిన ఈ సృష్టికి తగిన విధంగా వారు సంస్కృతులను, పరిసరాలను, కళలను, తోటలను ప్రత్యుత్పత్తి చేయాలి. ఈ విధంగా వారి లోకాన్ని నిర్మించడంలో అవసరమైన నైతిక నిర్ణయ స్వేచ్ఛను కూడా దేవుడు వారికిచ్చాడు. మంచి చెట్ల తెలివినిచ్చే చెట్టు దీని గురించే. ఆయన వారితో, మీరు చావకుండునట్లు ఈ చెట్టు ఫలములను తినకూడదు అన్నాడు. ఇదంతా దేని గురించి? అంటే ఇప్పటి వరకు ఏది మంచిదో దానిని నిర్వచించింది దేవుడే. దీనిని బట్టి దేవుడు మంచి చెడులను గూర్చిన జ్ఞానం గలవాడని తెలుస్తుంది. ఈ చెట్టు నిర్ణయ స్వేచ్ఛకు ఉదాహరణగా ఉంది. దేవుడు నిర్వచించిన మంచి చెడుల్ని మనుషులు నమ్ముతారా, లేక ఆయన ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని మంచి చెడులను స్వంతగా నిర్ణయిస్తారా? ఆదాము హవ్వ ఆ పండు తిన్నారు. పాపం అనే అంశాన్ని బైబిల్ ఆధారంగా వివరించడానికి ఇది ఒక కీలకమైన ఆధారం. అంతా నా ఇష్టమే, ఇతరులకు ఎంత నష్టం కలిగినా సరే నాకు, నా జాతికి మంచి జరుగుతుందా లేదా అని చూసే మానవ అంతరంగ వైఖరిలో వచ్చిన మార్పును ఇది కనపరుస్తుంది. సమస్య అంతా దేవుని ప్రమేయం లేకుండా మంచి చెడుల్ని నిర్వచించడంలో మనుషులు విఫలమయ్యారు. ఇక మనిషి స్వంత నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టి పరిస్థితులు నిజంగా విషమించాయి. ఆదికాండం 3 నుండి 11వ అధ్యాయం వరకు మానవాళి ఏ విధంగా అధోగతికి దిగిపోతుందో చూడొచ్చు. ఆదాము హవ్వలు ఒకరినొకరు ఏమాత్రం నమ్మలేరు. ఇంతవరకు వారిద్దరూ నగ్నంగా ఉన్నప్పటికీ వారికి ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడైతే వారు సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే మంచి చెడుల విషయంలో వారి నిర్వచనాలు మారిపోయాయి. కాబట్టి వారు ఒకరి నుండి మరొకరు దాక్కున్నారు. శోధన విషయంలో మరొక గాథ కూడా ఉంది. కయీను తన తమ్ముడైన హేబేలు మీద అసూయ చెంది దానికి లొంగిపోవడం వలన అతన్ని చంపాడు. కయీను గాథ తరువాత లెమేకు గూర్చిన కథనం కూడా ఉంది. లెమేకును గూర్చి మనకు తెలిసిందేంటంటే, ఆస్తుల్ని సంపాదించినట్లు భార్యలను చేసుకుని పాటలు కట్టి తానెంత హింసాత్మకుడో, పగ తీర్చుకోవడంలో కయీనును ఎంతగా మించిపోయాడో గర్వంగా చెప్పుకున్నాడు. మానవజాతి నానాటికి ఎంతగా చెడిపోయిందంటే ఇక దేవుడు దానిని పూర్తిగా తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అవును, మహాజలప్రళయానికి కారణం దేవుని కోపమని మనం ఆలోచిస్తాం. కానీ ఇదంతా లోకస్థితి పట్ల దేవునికున్న దుఃఖం, వేదనల్లో నుండి ప్రారంభమైంది. ఈ లోకంలోని మంచిని భద్రపరిచి కొనసాగించడానికి దేవుడు దానిని జలప్రళయంతో కడిగాడు. కాని ఇక్కడ ఒక ఆశాకిరణం ఉంది. దేవుడు నోవాహును, అతని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఓడలో వారిని కాపాడాడు. జంతువుల విషయం మర్చిపోవద్దు. అవును, జంతువులు కూడా. కాబట్టి నోవాహు, అతని కుటుంబం మానవజాతిని తిరిగి ప్రారంభించబోతున్నారు. అతడు తప్పక గొప్పవాడై ఉంటాడు. ఇది ఒక అసాధారణమైన గాథ. అందువల్ల ఇది ఎక్కువ మందికి తెలియదు. నోవాహు ఓడ నుండి దిగివచ్చి ఒక ద్రాక్షతోట నాటాడు. బాగా మద్యం తాగి మత్తుగా తన గుడారంలో నగ్నంగా పడి ఉన్నప్పుడు అతని కొడుకు చూశాడు. అదొక విషాదగాథ. ఇక ఇక్కడి నుండి మానవజాతి విస్తరించింది. కాని పరిస్థితులు మాత్రం ఇంతకు ముందులాగే చెడిపోయి ఉన్నాయి. ఈ భాగంలో చివరిది ఇంకో గొప్ప గాథ, బాబేలు గోపురం.
ఈ గాథలో మానవజాతులన్నీ ఏకమై గొప్ప పేరు తెచ్చుకోవాలని ఇటుకలు తయారు చేసే ఒక కొత్త పరిజ్ఞానంతో ఒక పెద్ద పట్టణాన్ని, ఆకాశాన్ని తాకే విధంగా ఒక గొప్ప గోపురాన్ని నిర్మించడం ప్రారంభించారు. కాని అది వారికి ఒక పీడకలగా మిగులుతుందని దేవునికి తెలుసు. కాబట్టి కేవలం తన కనికరంతో ఆయన వారిని చెదరగొట్టాడు. ఈ గాథలన్నిటి వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఏమిటంటే, ఎప్పుడైతే మనుషులు దేవుణ్ణి విడిచి తమకు మంచేదో చెడేదో సొంతగా నిర్వచించి స్వతంత్రంగా జీవించాలనుకుంటారో అది వారి విషాదానికి, మరణానికి దారితీస్తుంది. ఇదంతా వింటుంటే అసలు మానవజాతికి ఏమైనా నిరీక్షణ ఉందా అన్న ఆలోచన వస్తుంది. అవును, అయితే నిరీక్షణ ఉంది. ఈ వెంటనే వచ్చే గాథ ఈ ప్రశ్నకు జవాబు చెబుతుంది. ఈ లోకాన్ని రక్షించి తనతో సమాధానపరుచుకునే దేవుని మహోద్యమానికి ఇదే ప్రారంభం.